హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% మధ్యంతర భృతితో 12వ పీఆర్సీ తాజా ప్రకటన వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ ఐఆర్ మరియు పీఆర్సీ ప్రకటన ఎప్పుడు అంటూ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు గడుస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న మధ్యంతర భృతి ఐఆర్ మరియు వేతన సవరణ పీఆర్సీపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం విచారకరం. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తీవ్ర అసహనానికైతే ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల కష్టాలు, వారి ప్రధాన డిమాండ్లు మరియు ప్రభుత్వం నుండి వారు ఆశిస్తున్నటువంటి భరోసా గురించి పూర్తి వివరాలు ఇవే. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఆవేదన, ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఉద్యోగులు తమ ఆవేదనను వెళ్లబుచ్చుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. ఇంకెప్పుడు ప్రకటన వస్తుంది? మా కష్టాలు ప్రభుత్వానికి వినిపించటం లేదా? అనే ప్రశ్నతో వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్ వేదికలు నిండిపోతున్నాయి. ప్రభుత్వ స్పందన లేకపోవడం వారిని మరింత మానసిక ఒత్తిడికి గురి చేస్తోంది. రెండవది, అల్పాదాయ వర్గాల ఉద్యోగుల జీవన పోరాటం. ప్రజలు అనుకుంటున్నట్లు ప్రభుత్వ ఉద్యోగులందరికీ లక్షల జీతాలు రావు. కేవలం పై స్థాయి అధికారులకు మాత్రమే భారీ జీతాలు ఉంటాయి. కానీ గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసేటటువంటి క్లాస్ 4 మరియు దిగువ స్థాయి ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా అయితే ఉంది. అధిక ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వచ్చే అరాకొర జీతం ఇంటి అద్దెలకు, పిల్లల చదువులకు మరియు వైద్య ఖర్చులకే సరిపోవటం లేదు. కుటుంబానికి దూరం. చాలామంది తక్కువ జీతం తీసుకునే ఉద్యోగులు సొంత ఊరు వదిలి తల్లిదండ్రులకు, బంధువులకు దూరంగా వేరే వేరే ఊళ్ళల్లో అద్దె గదులలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. పని ఒత్తిడి. నిర్ణీత సమయం కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నా దానికి తగిన గుర్తింపు గానీ, అదనపు భత్యం గానీ ఎటువంటిది లభించటం లేదు. మూడోది పీఆర్సీ, రివర్స్ పీఆర్సీ, 11వ పీఆర్సీ గాయాలే ఇంకా మానటం లేదు. గత ప్రభుత్వం అమలు చేసిన 11వ పీఆర్సీని ఉద్యోగులు రివర్స్ పీఆర్సీగా పరిగణిస్తారు. సాధారణంగా మధ్యంతర భృతి ఐఆర్ కంటే ఫైనల్ పీఆర్సీ ఫిట్‌మెంట్ ఎక్కువగా ఉండాలి. కానీ గతంలో ఐఆర్ కంటే పీఆర్సీ తక్కువగా ఇవ్వటం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారు. ఆ చేదు జ్ఞాపకాలను చెరిపివేయాలి అంటే ఈసారి ప్రభుత్వం ఖచ్చితంగా 30% ఐఆర్ ప్రకటించి ఉద్యోగులకు ఊరటనివ్వాలి. ఇక 4, చంద్రబాబు గారిపై గంపెడ ఆశలు. 2014 సీన్ రిపీట్ అవుతుందా? ఉద్యోగులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. గత చరిత్ర 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఉద్యోగులు ఊహించని విధంగా 43% ఫిట్‌మెంట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుత విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు చేర్చేది మేమే. మా కష్టాలను గుర్తించండి. 30% ఐఆర్ ప్రకటించి మా ముఖాల్లో చిరునవ్వులు పూయించండి అని ఉద్యోగులు వేడుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఏపీ జేఏసీ మరియు ఏపీటీఎఫ్. ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్ గారు మరియు ఏపీటీఎఫ్ నాయకులు ప్రభుత్వం ముందు కొన్ని కీలక డిమాండ్లను ఉంచారు. పెండింగ్ బకాయిలు 32,000 కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో డీఏ బకాయిలు 25,000 కోట్ల వరకు ఉన్నాయి. సరెండర్ లీవ్స్ మరియు ఇతర అలవెన్సెస్ వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలి అని. ప్రస్తుతం హెల్త్ కార్డులు సరిగ్గా పనిచేయటం లేదు. హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ వైద్యం అందేలాగా చర్యలైతే తీసుకోవాలి. పీఆర్సీ కమిషన్. గత పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఖాళీని భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి. ప్రభుత్వం ఉద్యోగులు అనేవి ప్రభుత్వము మరియు ఉద్యోగులు అనేవి ఒకే బండికి ఉన్న 2 చక్రాల్లాంటివి. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వ పాలన ప్రజలకు సమర్థవంతంగా అందుతుంది అనేది వాస్తవము. మరి 11వ పీఆర్సీ మిగిల్చిన గందరగోళాన్ని, విజయవాడలో జరిగిన ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈసారి స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరపాలి. త్వరలోనే 30% ఐఆర్ మరియు మంచి పీఆర్సీ ప్రకటనతో ప్రభుత్వం శుభవార్త చెబుతుందని అయితే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ కుటుంబాలలో వెలుగు నింపుతుంది అనైతే ఆశిద్దాము.